ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, నేను అదే చేస్తున్నాను. అది కోర్టు ఆనవాయితీ. గీత మీద ప్రమాణం చేయడం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానే ప్రమాణం చేయండి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ఏసీఎఫ్ని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇంత మేధస్సు ఉండి, ఇంతమంది ఫాలోవర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న వకీల్లో మీ కన్న కూతురు పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఇంకా ఏ తండ్రికి రాకూడదని ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే చెప్పారు కదా సార్, ఆయనకు ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా? లంచం తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోతే సుబ్బారావు గారు, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వ ఉద్యోగం చేసే మీకు ట్విన్ సిటీస్లో 5 కోట్ల విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక థియేటర్, బెజవాడ గవర్నర్పేట సెంటర్లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎంతమంది అమాయకులను దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి? మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి, ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. మిస్టర్ ఠాగూర్, ఎక్కువగా మాట్లాడితే నీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను. నల్లకోటి విప్పి తెల్లమొహం వేయాల్సి వస్తుంది. ఎవరైనా ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. విషయం మీద కావాల్సిన సైడ్ ట్రాక్ అంటే ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడి ఆవేదన. సార్, వయసుపై పడిన కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లులు ఎందరిలో కొన్న భరతమాత ఆ లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఒక ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో బిల్ గేట్స్ పుడితే 102 కోట్లు ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టుల ప్రయోగాలు వెతికి చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం మీద పరాయి దేశాలకు పారిపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ ఇంకా చెప్పులు కుడుతూనే ఉన్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, ఆ కరెంట్ తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు సుఖంగా ప్రశ్నించాలంటే లంచం, బర్త్ సర్టిఫికెట్ లంచం, డెత్ సర్టిఫికెట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అద్దె పెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఏ పని జరగదనా మీ ఉద్దేశం? జరగదు సార్. ఒక రిక్షావాడికి భయం పోలీసుడు అంటే పట్టపక్కల లైట్ లేదని కేసు పెడతాడని, లారీ వాడికి భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని అడ్డంగా నడిరోడ్డు మీద నిలిపేస్తాడేమోనని, రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతుకున్నావా అని సర్టిఫికేట్ అడుగుతాడేమో అని, పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటీకి ఎంత డబ్బు గుంజుతారో అని. ఇలా ఒక ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి పనిచేసే దాంట్లో సగం ఈ లంచగుండ్లే తినేస్తుంటే పిల్లని ఏమని పోషిస్తాడు సార్? ఇలాంటి వాళ్ళందరూ ఆవేదన చూస్తే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాట గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడం, ఎక్కడ ప్రపంచం ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోవడం, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి ఓ భగవంతుడా నా భారతదేశాన్ని నడిపించు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను నా దేశాన్ని ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నడిపించడానికి ఈ రక్తాంజలి రాశా. ఒక లంచగొండిని చంపైనా 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు, హృదయం ఉండమంటారు. ఒక్కసారి హృదయంతో చూడండి. నేను చేసింది ఇంకా మీకు నేరమని అనిపిస్తే లా పుస్తకాలు తిరగేయకండి, క్లాజులు సబ్ క్లాజులు చూడకండి, పేరాల ఆరాలు తీయకండి. నేరం ఒప్పుకుంటున్నాను కనుక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికంబం ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి సార్.